హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. క్రికెట్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. మరి ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ ఫస్ట్ డే మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. అశ్విన్ అయితే అదరగొట్టిండు. సెంచరీతో అదరగొట్టిండు. అశ్విన్, జడేజా పార్ట్నర్‌షిప్ ముఖ్యంగా ఈరోజు టీమ్ ఇండియాని నిలబెట్టింది. 195 పార్ట్నర్‌షిప్‌తో 6 వికెట్స్, 144 ఫర్ 6 2, 336 ఫర్ 6, 199 196 పార్ట్నర్‌షిప్‌తో ఇంకా గ్రీస్‌లో ఉన్నారు. జడేజా 86తో, అశ్విన్ 100తో గ్రీస్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్ పైన రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ టాస్ గెలిచి అయితే బంగ్లాదేశ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు మన ఓపెనర్స్ అయితే ఫస్ట్ తడబడ్డారు. ఫాస్ట్ బౌలింగ్‌కి అయితే అనుకూలించింది పిచ్ చాలా. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ అయితే లైన్‌గా 3 వికెట్స్, 34 ఫర్ 10 ఓవర్స్‌కి 34 ఫర్ 3. ఫస్ట్ జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ 6-0-6. రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 0, శుభమ్ గిల్ 0, విరాట్ కోహ్లీ 6. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది శుభమ్ గిల్. శుభమ్ గిల్ గురించి చెప్పుకోవాలంటే శుభమ్ గిల్ అయితే ఆడట్లేదు. కన్సిస్టెన్సీ లేనే లేదు. దులీప్ ట్రోఫీలో కూడా పెద్ద రాణించలేదు. అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్, ఇండియా ఆడిన సిరీస్లో కూడా జైస్వాల్ కూడా చాలా డబుల్ సెంచరీ, 100స్ ఫామ్లో ఉన్నాడు. మంచి టచ్లో ఉన్నాడు. శుభమ్ గిల్కి చాలా అవకాశాలు ఇస్తున్నారు, కానీ కన్సిస్టెన్సీ లేదు. మరి మ్యాచ్ ఈసారి అయితే డక్అవుట్ అయ్యిండు. మరి నెక్స్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారో, డ్రాప్ చేస్తారో. డ్రాప్కి అయితే చాలా దగ్గర పడ్డాడు శుభమ్ గిల్. ఛాన్సెస్ అయితే చాలా ఇచ్చారు. నెక్స్ట్ కూడా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అన్ని టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. శుభమ్ గిల్కి అయితే డ్రాప్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయట పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కూర్చున్నాడు, ధ్రువ్ జురేల్ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఇంకా పర్ఫార్మెన్స్ దులీప్ ట్రోఫీలో ఇలా పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. మరి నెక్స్ట్ విరాట్ కోహ్లీ. అందరు ఆశలు విరాట్ కోహ్లీ పైన ఉండే చెన్నైలో. మరి విరాట్ కోహ్లీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత 34 ఫర్ 3 ఉండే. ఫాస్ట్ బౌలింగ్కి వికెట్లు ఇచ్చేస్తున్నారు. సూపర్ పడ్డది. ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్కి అనుకూలిస్తుంది అనుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి వికెట్ పడుతున్నాయి. వికెట్ పడ్డాయి ఫస్ట్లో. లంచ్ వరకు చాలా బాగుపడింది బౌలింగ్. లంచ్ వరకు 88 ఫర్ 3. లంచ్ తర్వాత కూడా అప్పుడు జైస్వాల్, రిషబ్ పంట్ రాణించారు. మ్యాచ్ని కొంచెం చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జైస్వాల్ హాఫ్ సెంచరీ, రిషబ్ పంట్ మంచి టచ్లో వచ్చినాక అవుట్ అయ్యాడు. జైస్వాల్ కూడా మంచి టచ్లో వచ్చిండు. మంచిగా ఆడుతున్నాడు. బాల్స్ వదిలేస్తున్నాడు. ఫాస్ట్ బాల్స్ అన్నీ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్తో కొద్దిసేపు పార్ట్నర్షిప్ చేసిండు. జైస్వాల్ అవుట్ కాగానే కేఎల్ రాహుల్ కూడా మంచి ఛాన్స్ వచ్చింది. అవకాశం మంచి నిలబెట్టుకోవాల్సింది. ఎందుకంటే అశ్విన్, జడేజా లాంటి వాళ్ళే మంచిగా ఆడుతున్నారు. చాలా ఈజీగా ఆడారు వాళ్ళు. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ లాగా ఆడుతున్నారు. అశ్విన్ అయితే కేఎల్ రాహుల్, జైస్వాల్ ఎంబడెంబడే 144 ఫర్ 6 అయిపోయింది. 144 ఫర్ 5, 144 ఫర్ 6 జైస్వాల్. తర్వాత 88 ఫర్ లంచ్ టీ వరకు 144 ఫర్ 6, 88. అక్కడ కూడా 88 ఫర్ 3, 88 ఫర్ 3 రెండు సెషన్లు కూడా మనది లేదు. థర్డ్ సెషన్లో అశ్విన్ మాత్రం వచ్చినాక వన్డే క్రికెట్ లాగా చాలా 90 స్ట్రైక్ రేట్తోనే ఆడింది మ్యాచ్ అయితే. 90 స్ట్రైక్. లోకల్ బాయ్ మళ్ళీ అశ్విన్, లోకల్ చెన్నై ప్లేయర్. చెన్నైలో తను 6వ సెంచరీ ఇది. అండ్ సూపర్ జడేజాతో సూపర్ పార్ట్నర్షిప్. జడేజా కూడా 86 రేపైతే 100 చేస్తాడు అనుకుంటున్నాం. స్కోర్ మాత్రం ఎక్కడో ఉండాల్సిన మ్యాచ్ ఎక్కడికో వచ్చింది. 144-6 తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఉన్న ఫామ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇండియాలో కూడా బాగా ఆడుతుంది అనుకున్నాగా అశ్విన్, ఈ మాజీ పాత ప్లేయర్లు మనోళ్ళు అశ్విన్, జడేజా టెస్ట్లు చాలా ఎక్స్పీరియన్స్, 100s ఉన్న ప్లేయర్స్ మన దగ్గర ఉన్న. రోహిత్, విరాట్ కోహ్లీ తర్వాత వీళ్ళిద్దరే ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్ అనేది ఏమవుతుందో ఏమో తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడైతే మ్యాచ్ మొత్తం నిలకడగా ఉంది. సూపర్ 100. వాళ్ళ బౌలింగ్ మొత్తం స్పిన్ అయితే పని చేయలేదు. ఈరోజు స్పిన్ పెద్ద ఇదేం లేదు ఎఫెక్ట్. థర్డ్ డే నుంచి స్పిన్ ఉంటుంది. ఆ థర్డ్ డేలో మన అశ్విన్, జడేజా స్పిన్కి వాళ్ళని అయితే మింగేస్తారు ఖచ్చితంగా. అశ్విన్ మళ్ళీ మింగేస్తాడు వాళ్ళని, బంగ్లాదేశ్ బ్యాటర్స్ని. రేపు మనలో ఆడతారు కొద్దిసేపు. తర్వాత స్పిన్ హవా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు అయితే బౌలింగ్కి అనుకూలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్ కూడా ఫస్ట్ 2 సెషన్లు వాళ్ళ చేతుల్లోనే ఉంది. మంచి బౌలింగ్తో మసూద్ 4 వికెట్స్, స్పిన్నర్కి 1 వికెట్ ఇచ్చిండు. కేఎల్ రాహుల్ ఇచ్చిండు. కానీ మంచి వికెట్స్ తీసిండు రోహిత్, కోహ్లీ, శుభమ్ గిల్. కానీ జడేజా, అశ్విన్ అయితే మ్యాచ్ని కాపాడుకున్నారు. మరి రేపు సెకండ్ డే. ఫస్ట్ డే అయితే ఈరోజు ముగిసింది. అశ్విన్, జడేజాలో హీరోలు ఈరోజు. మరి రేపు సెకండ్ డే. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. జడేజా 100తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజుకైతే ఇదే రివ్యూ, నా రివ్యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి చూడండి. మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ.